ఓం శాంతి. ఈరోజు మురళి 8/12/2021। मीठे बच्चे, संगम की इन अमूल्य घड़ियों में श्वासोश्वास बाप को याद करो। तुम्हारी एक भी श्वास व्यर्थ ना जाए। మధురమైన పిల్లలారా, సంగమ యుగం యొక్క ఈ అమూల్యమైన క్షణాలలో శ్వాస బాబాను జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఒక్క శ్వాస కూడా వ్యర్థం కాకూడదు. प्रश्न, इस समय तुम्हारा मनुष्य जीवन बहुत बहुत वैल्यूबल है, कैसे? ఈ సమయంలో మీ యొక్క ఈ మానవ జీవితం చాలా చాలా విలువైనది. ఎలాగా? उत्तर, इस जीवन में तुम बाप के बच्चे बन बाप से पूरा वर्षा लेते हो। ఈ జీవితంలో మీరు బాబాకు పిల్లలుగా అయి బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకుంటున్నారు. इसी मनुष्य तन में पुरुषार्थ कर तुम कौड़ी से हीरे जैसा बनते हो। ఇదే మానవ తనువులో ఉంటూ పురుషార్థం చేసి మీరు గుడ్డిగబ్బ నుండి వజ్ర సమానంగా తయారవుతున్నారు. बिगड़ से प्रिंस, इंसॉल्वेंट से 100% सॉल्वेंट बनते हो। इसलिए इस समय को व्यर्थ नहीं गंवाना है। బికారి నుండి రాకుమారులుగా, నిరుపేద నుండి 100% సంపదలు ఉండేవారిగా తయారవుతున్నారు. అందువలన ఈ సమయాన్ని, ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. हर श्वास बाप की याद में रहकर सफल करना है, करते भी याद में रहना है, कर्म करते भी याद में रहना है. ప్రతి శ్వాస బాబా స్మృతిలో ఉంటూ సఫలం చేసుకోవాలి. కర్మలు చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండాలి. గీత్, ఏ వక్త్ జా రహా హై, ఈ సమయం వెళ్ళిపోతూ ఉంది అని పాట. ओम शांति। ये जो इस समय मनुष्य का जीवन है, इनको अमूल्य कहा जाता है. ఈ సమయంలో మానవ జీవితము అమూల్యమైనది అనుకోవడం జరుగుతుంది. సంగమయుగంలో ఉండే జీవితం. बच्चे भी समझते और बाप भी समझते कि ये तुम्हारा अंतिम मनुष्य का जन्म है, ये बहुत वैल्यूबल है. పిల్లలు కూడా అనుకుంటున్నారు, బాబా కూడా అర్థం చేయిస్తున్నారు, ఆఖరి జన్మలో ఉన్న మీ యొక్క ఈ మానవ జన్మ చాలా విలువైనది. ఇంకా మూల్య కోయి కర్ నహీ సక్తా, దీని విలువ కట్టలేరు ఎవరు కూడా. అటువంటి జీవితం ఇది. వైసే ఏ టైం బి బహుత్ వాల్యుబుల్ హే. జీవితమే కాదు, ఈ సమయం, సంగమయుగ సమయం కూడా చాలా విలువైనది. तुम बच्चे जानते हो अब कौड़ी से हीरे जैसा व बेगर से प्रिंस, इनसॉल्वेंट से 100% सॉल्वेंट बन रहे हैं. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, గుడ్డిగవ్వ నుండి వజ్ర సమానంగా, నిరుపేద నుండి 100% సంపదలు ఉండేవారుగా తయారవుతున్నాం మనము. ये तुम्हारा मनुष्य तन बहुत वैल्यूबल है, जबकि बाप के बच्चे बने हो. ఈ మానవ తనువు చాలా విలువైనది. బాబా పిల్లలైనటువంటి జన్మ చాలా విలువైనది. और मनुष्यों का वैल्यूबल नहीं है. तुम बच्चों को इस समय अपना श्वास व्यर्थ नहीं गंवाना चाहिए. कैसे सफल करना चाहिए सो तो बाप समझाते हैं. ఇతర మానవులది విలువైన జీవితం అని చెప్పము, కానీ పిల్లలది ఈ సమయంలో చాలా విలువైన జీవితం కాబట్టి మీ యొక్క శ్వాస వ్యర్థం కాకూడదు. అయితే ఎలా సఫలం చేసుకోవాలి శ్వాస అది బాబా మనకు అర్థం చేయిస్తున్నారు, చెప్తూ ఉన్నారు. श्वास याद करो बाप को. भक्ति मार्ग में, मनुष्य भक्ति मार्ग में तो अनेक प्रकार के सिमरन करते हैं, वो हैं अनेकों की व्यभिचारी याद. శ్వాస బాబానే జ్ఞాపకం చేసుకోండి. ఇది సఫలం చేసుకునే విధి బాబా మనకు చెప్తున్నారు. మనుషులు భక్తి మార్గంలో అనేక రకాల స్మరణ చేస్తారు. అనేకుల వ్యభిచారి స్మృతి అంటారు దాన్ని. అనేక రకాల దేవతల్ని, ఒకరు అని ఉండదు కదా అక్కడ భక్తిలో. तुम बच्चे एक के सिवा और किसी को याद नहीं करते. కానీ పిల్లలు మీరు ఒక్క బాబా తప్ప ఇంకెవరిని కూడా జ్ఞాపకం చెయ్యరు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. అవ్యభిచారి స్మృతి మనది.
समझते हो हमारा श्वास व्यर्थ ना जाए, श्वास श्वास कोशिश कर बाबा को याद करना है, ऐसा डायरेक्शन मिलते हैं. శ్వాస ఏ శ్వాస వ్యర్థం కాకూడదు, ప్రయత్నించి శ్వాస శ్వాస బాబానే జ్ఞాపకం చేయాలి అని పురుషార్థంలో ఉంటారు మీరు. ఇది బాబా నుండి డైరెక్షన్ కూడా ఇలా లభిస్తుంది. ఇస్మే కోయి జాప్ ఆది नहीं करना, हमारा స్వధర్మీ ఆవాజ్ से పరే रहना. ఇందులో జపము అది చేసే పని లేదు. మన యొక్క పురుషార్థం ఏంటి, స్వధర్మంలో ఉంటూ ధ్వని నుండి అతీతంగా వెళ్ళడం ఇక్కడ. అంతేకాని జపించటం, ధ్వనిలో రావడం అటువంటివి ఇక్కడ ఉండదు అని చెప్తున్నారు బాబా. ఈ शरीर द्वारा हम पाठ बजाते हैं, आत्मा असल शांति धाम के रहने वाले, ये भी हमारे सिवाय कोई कह ना सके कि हम असल शांति धाम के रहने वाले हैं. ఈ శరీరం ద్వారా ఇక్కడ పాత్ర అభినయిస్తున్నాం, కానీ అసలు మన ఇల్లు అంటే శాంతిధామ నివాసీలము. ఇలా ఇంకెవరైనా చెప్తారా బయట ప్రపంచంలో వాళ్ళు మా నివాసం శాంతిధామము అని? बाकी कोई पूछे तुम कहाँ के रहने वाले हो, तो तुम कहेंगे हम आत्मा तो शांति धाम के रहने वाले हैं. बाकी यहाँ के लिए पूछते हो तो यहाँ हमारी जगह फलानी जगह रहने वाले हैं, शांति धाम से यहाँ आकर शरीर लेकर पाठ बजाना ही है. మీకు ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఎక్కడ ఉంటారు అంటే మీరు ఏం చెప్తారు, మీ నివాసం ఎక్కడ అంటే శాంతిధామ నివాసీలము అని చెప్తారు కదా. అలా కాదు, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ ఉంటారు అంటే అప్పుడు మీరు ఫలానా చోట మేము ఉంటున్నాము అని చెప్తారు కదా. ఇక్కడ జాగా అసలైన ఇల్లు అయితే శాంతిధామ అని మీ బుద్ధిలో ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. శాంతిధామ నుండి ఇక్కడికి వచ్చి పాత్ర అభినయించవలసి ఉంటుంది. अभी ये है इस मृत्युलोक का अंतिम जन्म, इसमें श्वास व्यर्थ नहीं गंवाना चाहिए. ఇది మృత్యులోకంలో ఆఖరి జన్మ అయింది, ఏ శ్వాస వ్యర్థం కాకూడదు అని చెప్తున్నారు బాబా. वो लोग बहुत फास्ट रखते, उनको कहना है क्यों तुम टाइम वेस्ट करते हो, इससे ऊंचे ऊंचे बाप को याद करो. ये भी तुम जैसे जीवघात करते हो, आत्माघात नहीं कहेंगे, क्योंकि आत्मा का घात कभी नहीं होता. कहा जाता है जीवघाते महापाप. इस समय अपने शरीर को तकलीफ देना ये भी तो महापाप है. బాబా చెప్తున్నారు, వాళ్ళైతే భక్తిలో ఎన్ని రకాల ఉపవాసాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు. మనం వారికి చెప్పాల్సి ఉంది, ఎందుకు ఇలా టైం వేస్ట్ చేసుకుంటారు, దాని ద్వారా దానికన్నా ఉన్నతోన్నతమైన బాబాని జ్ఞాపకం చేసుకోవడం చేయొచ్చు కదా మీరు ఉపవాసాలు వ్రతాల కంటే. ఊరకనే అన్నీ మానేసి తిన్నా మానేసి జీవహత్య ఎందుకు చేసుకుంటారు అంటున్నారు బాబా. ఆత్మహత్య అనేది అయితే లేదు, ఆత్మకు హత్య అనేది జరగదు, జీవహత్య అని చెప్పుకోవటం జరుగుతుంది. జీవహత్య మహాపాపం. శరీరానికి కష్టం ఇవ్వడం కూడా మహాపాపము అని చెప్తున్నారు బాబా. तुम कह सकते कि इस समय तुम महान पुण्य आत्मा बन सकते इस पुरुषार्थ से. उनको तो ये पता नहीं कि बाप यहाँ आया हुआ है. మీరు వాళ్ళకి చెప్పండి, ఈ సమయంలో మహా పుణ్య ఆత్మలుగా తయారవచ్చు ఇక్కడ చేసే పురుషార్థంతో అని చెప్పండి అని చెప్తున్నారు బాబా. వాళ్ళకి ఇది తెలీదు, బాబా వచ్చి ఉన్నారు, ఇప్పుడు భగవంతుడు వచ్చి ఉన్నారు అనేది తెలీదు అని చెప్తున్నారు బాబా. ఏ బాప్ దాదా అయినా శివ్ బాబా, బ్రహ్మ దాదా. బాప్ దాదా ఉన్నారు కదా మన ఎదురుగా, శివ్ బాబా మరియు బ్రహ్మ దాదా. ప్రజాపిత బ్రహ్మతో మషహూర్ है, वो तो कह सकते हैं ना क्यों ऐसे वैल्यूबल शरीर का घात करते हो. ప్రజాపిత బ్రహ్మ ప్రసిద్ధి చెంది ఉన్నారు కదా అని చెప్తున్నారు బాబా. మీరు ఎవరికైనా ఇది చెప్పచ్చు, ఎందుకు ఇంత విలువైన శరీరానికి కష్టపెట్టి హత్య చేసుకుంటున్నారు మీరు. ఉపవాసాలు చేయటం కూడా శరీరానికి కష్టపెట్టడం అంటున్నారు బాబా. వాళ్ళ ఆరోగ్యం కోసం ఎప్పుడైనా ఆహారాన్ని వదలడం అది వేరు, కానీ భగవంతుని పొందడం కోసం ఈ ఉపవాసాలు చేయమని భగవంతుడే చెప్తున్నాడు. ఎందుకు మీరు కష్టపెట్టుకుంటారు శరీరాన్ని. इससे तो मन माना भाव बाप को याद करो तो जीवन मुक्ति मिलेगी, अथवा कोई द्वारा मैसेज भी भेज सकते हो. దానికన్నా మన్మనాభావ స్థితిలో ఉంటే బాబాను జ్ఞాపకం చేసుకున్నట్లయితే జీవన్ముక్తి దొరుకుతుంది అని చెప్పండి అంటున్నారు బాబా. ఎవరికైనా ఇలా మెసేజ్ కూడా మీరు పంపచ్చు బయట వాళ్ళకి.
ఉపవాసాల బదులు బాబాను జ్ఞాపకం చేయండి. మనం కూడా ఏం చెప్తాం కోర్సులో, ఉపవాసం అంటే ఉప అంటే దగ్గర, వాసం అంటే నివసించడం, భగవంతునికి సమీపంగా నివసించండి అని చెప్తూ ఉంటాం కదా. అంటే బాబాను జ్ఞాపకం చేసుకోవడమే సమీపంగా ఉండడము. दिल्ली वाले बच्चे भी बेच सकते हैं कि इस समय ये दुनिया बदल रही है, इस पुरुषार्थ से तुमको जीवन मुक्ति मिल सकते. ఢిల్లీలో ఉండే పిల్లలు కూడా భక్తుల వాళ్ళకి ఇది మెసేజ్ పంపించే సేవ చేయండి. ఏమని, ఈ ప్రపంచం మారుతూ ఉంది, ఈ పురుషార్థం ద్వారా జీవన్ముక్తి మీకు దొరికేది ఉంది, ప్రపంచం మారిపోయేది ఉంది, అందుకని జీవన్ముక్తి తీసుకోండి, ఇక్కడ వచ్చి పురుషార్థం చేస్తే జీవన్ముక్తి దొరుకుతుంది అని ఇలా చెప్పండి అని చెప్తున్నారు బాబా. देखते हो सामने महाभारत लड़ाई भी है, इसलिए बच्चों को एक भी श्वास वेस्ट नहीं करना चाहिए. ఎదురుగా మహాభారత యుద్ధమే నిలిచి ఉంది కాబట్టి ఒక క్షణం కూడా పిల్లలు వేస్ట్ చేయకూడదు అని చెప్తున్నారు బాబా. అంటే వినాశనమే ఎదురుగా నిలిచి ఉంది. सारा कल्प सीढ़ी नीचे उतरते उतरते एकदम तमो प्रधान बन गए, अब फिर सतो प्रधान बनना है. इसमें मेहनत लगती, मासी का घर नहीं है. మొత్తం కల్పం అంతా మెట్లో దిగుతూ తమ ప్రధానం అయిపోయారు కదా పూర్తిగా. ఇప్పుడు మరి అలా సతోప్రధానంగా తయారవ్వాలి, దీనికోసం శ్రమ పడాలి అని చెప్తున్నారు బాబా. పిన్న మీళ్ళు ఏం కాదు సతోప్రధానంగా కావడము అంటే, శ్రమ పడాలి. जनक को एक सेकंड में जीवन मुक्ति कैसे मिली वो भी तुम जानते हो और लिख सकते. जीवन मुक्ति एक सेकंड में बिना कोड़ी कच्चा मिल सकती है. జనకుడికి సెకండ్లో జీవన్ముక్తి దొరికింది అన్నారు శాస్త్రాల్లో. ఎలా దొరికింది జనకునికి జీవన్ముక్తి, అది కూడా మీకు ఇప్పుడు తెలుసు కదా. ఆ జీవన్ముక్తి అనేది మనకే ఇప్పుడు లభిస్తుంది. సెకండ్లో జీవన్ముక్తి. రాజ్యం చేస్తూ కూడా జీవన్ముక్తి పొందేడు ఆయన, సన్యాసం తీసుకోకుండానే. రాజ్యఋషి అని చెప్పారు జనకుడికి. అంటే గృహస్థంలో ఉంటూ సన్యాసం తీసుకోకుండానే జీవన్ముక్తి మీకు దొరుకుతుంది. ఇదే కదా రాజయోగం నేర్పిస్తున్నారు బాబా. దీంతో మీకు జీవన్ముక్తి దొరుకుతుంది. సెకండ్లో ఎలా దొరుకుతుంది? ఇదే మార్గము, ఇతనే తండ్రి. సెకండ్లో నిశ్చయం ఏర్పడిందో అదే సెకండ్లో, ఎప్పుడైతే కంప్లీట్ నిశ్చయం ఏర్పడుతుందో అదే సెకండ్లో జీవన్ముక్తి మంది అయిపోయింది కదా. అందుకే సెకండ్లో జీవన్ముక్తి అన్నారు. ఇవన్నీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మీరు రాయొచ్చు ఎవరికైనా కొత్త వాళ్ళకి. జీవన్ముక్తి ఒక సెకండ్లో గుడ్డి గబ్బ కూడా ఖర్చు లేకుండా మీరు ఇక్కడ నుండి పొందగలరు, లభిస్తుంది అని ఇలా రాయండి. ये मृत्युलोक का लास्ट जन्म है, अमर लोक में है जीवन मुक्ति, मृत्युलोक में है जीवन बंद. ये भागवत में भी गाया हुआ है. ये भी एक कहानी बना दी है कि जनक को ज्ञान देने वाला कोई मिल ना सका. బాబా చెప్తున్నారు మృత్యులోకం అనేది ఆఖరి జన్మ మీది. అమరలోకంలో జీవన్ముక్తి అనేది ఉంటుంది, మృత్యులోకంలో ఉండేదాన్ని ఏమంటారు? జీవన బంధన అని చెప్తున్నారు బాబా. భాగవతంలో కూడా ఒక కథ రాసేసారు దీనికోసము, జీవన బంధన, జీవన్ముక్తి కోసం కూడా కథ రాశారు. ఏంటి? జనకుడికి జీవన్ముక్తి దొరికిందని. జనకుడు జ్ఞానం యొక్క ప్రాప్తి కోసం చాలా తప్పించాడు. ఎవరో అతనికి ఆత్మజ్ఞానం చెప్పేవాళ్ళు దొరకలేదు. ఎంతమంది గురువులు వచ్చి చెప్పినది అతనికి సంతృప్తి కాలేదు. ఇదంతా కథ రాశారు. ఆఖరికి అష్టవక్రుడు వచ్చి ఆయనకి ఆత్మజ్ఞానం ఇచ్చినట్టు అలా కథలు రాశారు అని చెప్తున్నారు బాబా. వాస్తవానికి జనకుడు మనమే. రాజ్యం చేస్తూ జీవన్ముక్తి అంటే గృహస్థంలో ఉంటూ జీవన్ముక్తి పొందేవారు జనకులు అయిపోయారు కదా. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా జ్ఞానం దేతే. ఇప్పుడు మనకు పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా జ్ఞానం ఇస్తున్నారు. ఆత్మజ్ఞానమే కదా బాబా ముఖ్యంగా ఇచ్చేది. इसको ही ब्रह्म ज्ञान कहा जाता है. ब्रह्मा को भी जरूर किसी ने दिया होगा ना. దీన్ని బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ ద్వారా దొరికే జ్ఞానం అంటారు. బ్రహ్మకు కూడా వచ్చి ఎవరో జ్ఞానం ఇస్తేనే తెలుస్తుంది కదా, అతను డైరెక్ట్గా జ్ఞానం ఇవ్వలేరు. జ్ఞాన సాగర్తో పరంపిత పరమాత్మ హే ఓ బ్రహ్మ ద్వారా ఆకర్ దేతే హే. బ్రహ్మకు కూడా ఎవరిస్తారు జ్ఞానం? జ్ఞానసాగరుడైతే పరంపిత పరమాత్మ, అతడు బ్రహ్మ ద్వారా జ్ఞానం ఇస్తున్నారు. त्रिमूर्ति चित्र द्वारा तुम अच्छी तरह समझा सकते. कोई भी अंदर आते तो उनसे पूछो बोर्ड पढ़ा क्या लिखा हुआ है.
త్రిమూర్తి చిత్రం ద్వారా చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు. ఎవరైనా లోపలికి రాగానే అడగండి, బోర్డు చదివి వచ్చారా మీరు, బోర్డు మీద ఏం రాసింది చూసారా, अडगंडी। बीके प्रजापिता ब्रह्मा के बच्चे टेरे। प्रजापिता को सिर्फ कुमारियाँ ही होंगी क्या? जरूर कुमार भी होंगे। तो हमारी ये फैमिली हो गई। ब्रह्मा बाप है। ब्रह्मा किसका बच्चा? शिव बाबा का। इन द्वारा स्थापना कर रहे हैं। ये फैमिली भी है, पाठशाला की पाठशाला भी है। బాబా చెప్తున్నారు, ఇది చెప్పండి, బోర్డు చదివి వచ్చారా అడగండి ఎవరికైనా. ఏముంది? బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారిలు అంటే ఈ బీకే అనే వాళ్ళందరూ ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం అయ్యారు. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకు కేవలం కుమారిలే కాదు, కుమారులు కూడా ఉంటారు ఇక్కడ. అందుకే బ్రహ్మ కుమార్, బ్రహ్మ కుమారిలు అంటాము. ఇది ఒక కుటుంబం అయింది కదా. బ్రహ్మ తండ్రి అయ్యారు ఈ కుటుంబానికి. అందుకే బోర్డు మీద ప్రజాపిత బ్రహ్మ కుమారిస్ అని రాసి ఉంది కదా. బ్రహ్మ యొక్క కుటుంబం ఇది. బ్రహ్మ తండ్రి అయ్యారు అందరికీ. మరి బ్రహ్మ పైన తండ్రి ఎవరు? శివ్ బాబా అని ఇలా మీరు పరిచయం చెప్పాలి. బ్రహ్మ పైన కూడా తండ్రి ఎవరైతే ఉన్నారో శివ్ బాబా, అతడు వచ్చి ఇందువరకు స్థాపన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఫ్యామిలీకి ఫ్యామిలీ కూడా అయ్యింది. ఇది పాఠశాలకి పాఠశాల కూడా అయింది. విశ్వవిద్యాలయం అని పేరు వచ్చింది అందుకే అని. ఈ విధంగా మీరు ఆ బోర్డు మీద ఉన్న మన సంస్థ పేరు ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు అని చెప్తున్నారు బాబా. सर्व का सदगति दाता तो एक ही बाप है, वही ये दुनिया स्थापन कर रहे हैं. तो जरूर डेविल वर्ल्ड खत्म होगा. राइज और फॉल भारत का होता है. भारत ये हेवन से हेल एकदम ऊंच से नीच बनता है. బాబా చెప్తున్నారు, సర్వుల సద్గతి దాత అయితే ఒక బాబాయే కదా, అతడే ఈ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. తప్పకుండా ఆసరీ ప్రపంచం, దయ్యాల ప్రపంచం అనేది సమాప్తి అయిపోయేది ఉంది. ఇప్పుడు భారతదేశం యొక్క ఉత్థాన పతన అవస్థలు జరుగుతూ ఉంటాయి కదా, ఎప్పుడు ఒకేలా ఉండిపోదు కదా. భారతదేశమే హెవెన్, స్వర్గంగా ఉండేది హెల్ అయిపోయింది. ఉన్నతమైన స్థితి నుండి నీచ స్థితికి వచ్చేసింది కదా భారతదేశం యొక్క పరిస్థితి. हेवन मन नई दुनिया. बुद्धिवान जो होंगे वो समझेंगे बराबर आदि सनातन देवी देवता धर्मता. हेवन అంటే కొత్త ప్రపంచం. అది తెలివైన వారికైతే అర్థమవుతుంది. నిజంగానే ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది, కొత్త ప్రపంచం ఉండేది. तुम लिखते भी हो कि डिटिज्म कैसे स्थापन हो रहा है, एक सेकंड में जीवन मुक्ति कैसे मिलती, आकर समझो. మీరు ఎవరికైనా రాస్తూ ఉంటారు కూడా, దేవత ధర్మం ఎలా స్థాపన అవుతుంది, ఒక్క సెకండ్లో జీవన్ముక్తి ఎలా దొరుకుతుంది, వచ్చి తెలుసుకోండి అని మీరు ఎవరికైనా रास्तू ఉంటారు కూడా. अभी ये पुरानी दुनिया है वो बदल कर नई दुनिया बन रही है, इसलिए अंतिम जन्म बहुत वैल्यूबल है, इनका बहुत महत्व है. जबकि हम बाबा से वर्षा लेते हैं और आदि सनातन देवी देवता धर्म वाले ही आकर वर्षा लेंगे. अगर नहीं लेते हैं तो समझना चाहिए ये 84 जन्म लेने वाला सूर्यवंशी में आने वाला नहीं है, पिछाड़ी में आएंगे वो. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇది పాత ప్రపంచం అయిపోయింది, ఇది పరివర్తన కొత్త ప్రపంచం తయారవుతుంది. అందువలన ఈ అంతిమ జన్మం ఇది చాలా విలువైనది, చాలా మహత్వం ఉంది ఈ జన్మకు, ఈ జీవితానికి. ఎందుకంటే బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం ఇప్పుడు మనం. అయితే ఈ విషయం ఆది సనాతన దేవి దేవత ధర్మంలో ఉండే వరకే అర్థమవుతుంది. వాళ్ళే వచ్చి బాబా నుండి వారసత్వం తీసుకుంటారు. ఒకవేళ వచ్చి వారసత్వం తీసుకోవటం లేదు అంటే అర్థం చేసుకోండి, 84 జన్మలు తీసుకునే వాళ్ళు కాదు, వాళ్ళు సూర్యవంశంలో వచ్చేవాళ్ళు కాదు, లేటుగా జన్మల్లోకి వస్తారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. వారసత్వం తీసుకునే పురుషార్థం చేయలేదంటే అటువంటి వారే వాళ్ళు. మహాన్ సౌభాగ్యశాలి ఏకే రేట్ నై దునియామే ఆయింగి. కొత్త ప్రపంచంలో రావాలి, వారసత్వం తీసుకోవాలంటే మహా సౌభాగ్యశాలి కావాలి అంటున్నారు బాబా.
जिनकी फुल ज्योति जगती है वह सतयुग में आएंगे, पीछे दिन प्रतिदिन कम ताकत वाले होंगे. ఎవరిదైతే పూర్తి జ్యోతి వెలుగుతుందో వాళ్ళు సతయుగంలో వస్తారు. బాబా చెప్తున్నారు, రాను రాను వచ్చే వాళ్ళందరూ తక్కువ శక్తి ఉండేవాళ్ళు వస్తారు. సతయుగం నుండి పాత్ర ఉండదు. महान सौभाग्यशाली ही एक्यूरेट नई दुनिया में आएंगे. रहना तो नए मकान में चाहिए, 10-12 वर्ष के बाद जाकर रहे. ऐसा कच्चा पुरुषार्थ क्यों करना चाहिए? सतयुग पहले पहले ही आना चाहिए. బాబా చెప్తున్నారు, ఎక్యూరేట్ కొత్త ప్రపంచంలో వస్తారు మహాన్ సౌభాగ్యశాలి అయిన వారు. దానిలోనే మజా ఉంటుంది కదా. కొత్త ఇంటిలోకి వెళ్తేనే మజా ఉంటుంది. 10-12 సంవత్సరాలు అయిపోయాక ఇల్లు కట్టి తర్వాత వెళ్తే మజా ఉండదు కదా. అలాంటి కచ్చా పురుషార్థిగా ఎందుకు అవ్వాలి మీరు? సతయుగం కొత్త ప్రపంచంలోని మొట్టమొదట అడుగు పెట్టేలాగా అలాంటి మంచి పురుషార్థి కావచ్చు కదా. मम्मा बाबा नई दुनिया में महाराजा महारानी बनते तो हम भी क्यों ना बने. सर्विस को बढ़ाइए, बच्चों को ये ख्याल चलना चाहिए. మమ్మా బాబా కొత్త ప్రపంచంలో మహారాజా మహారాణిగా అవుతున్నారు కాబట్టి మనం ఎందుకు కాకూడదు? మనము మహారాజా మహారాణి కావాలి. సర్వీస్ చేయండి, సర్వీస్ కూడా పెంచండి. పిల్లలకి ఇలాంటి ఆలోచనలు కూడా నడుస్తూ ఉండాలి. बाप कहते मैं तुमको आज बहुत गोह्य बातें सुनाता हूँ. बाप को जान लिया तो जीवन मुक्ति का हकदार तो बन ही जाएंगे. ज्ञान का विनाश तो होता नहीं. బాబా చెప్తున్నారు, నేను మీకు ఈరోజు చాలా గుహ్యమైన విషయాలు వినిపిస్తాను అంటూ బాబా గుహ్యమైన విషయాలు వినిపిస్తూ ఉంటారు రోజు మనకు. బాబాను తెలుసుకుంటే జీవన్ముక్తి పదవికి హక్కుదారులు అయిపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. జ్ఞానం ఒకసారి విన్నారంటే ఇది వినాశనం కాదు, జీవన్ముక్తిలోకి వచ్చేస్తారు. పదవిలో తేడా రావచ్చు, పదవి పొందాలంటే పురుషార్థం చేయాలి, కంటిన్యూ చేయాలి. పురుషార్థం చేయని వారు కూడా జ్ఞానం విన్నారు, ఇష్టపడింది అంటే జీవన్ముక్తిలో వచ్చేస్తారు కదా. कई मनुष्य तो अच्छी रीति समझते भी है, कोई तो कुछ नहीं समझते, ऐसे ही देखकर चले जाते हैं. कोई कहकर भी जाते हैं हम जरूर आएंगे, परंतु माया फिर बुला देती हैं. మాయా బిల్లి కమ్ నహీ హే. కొంతమంది మనుషులు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు, మన జ్ఞానాన్ని వచ్చే ప్రయత్నం చేస్తారు. కొంతమందికి ఏమీ అర్థం కాదు, అలా చూసి వెళ్ళిపోతారు చిత్రాలు. అలా ఏదో చెప్తున్నారు అనుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది అలా కాదు, వింటారు, వస్తామండి తప్పకుండా మేము వస్తాము రావాలి అంటారు, కానీ వెళ్ళాక మాయ మరిపించేస్తుంది ఆ మాటని. వస్తామని చెప్పాం కదా వాళ్ళకి, వెళ్ళాలి కదా అనేది మర్చిపోతారనమాట. ఎందుకంటే మాయా పిల్లి కూడా తక్కువైంది కాదు, బయట కాసుకుని కూర్చుంటుంది కదా అది. गुले बकावली का एक खेल भी दिखाते हैं, ये भी मिसाल तुम्हारे लिए. बाप ही समझाते हैं, यहाँ तुम आए हो माया पर जीत पेन जगजीत बनने. इस पर कहानी बनी हुई है गुले बकावली. तुम योग बल में रहते हैं माया पर जीत पाने लिए, परंतु माया बिल्ली पासा फिरा देती हैं. गुले बकावली अल्लाह अवलदीन ये इस समय की बातें हैं. బాబా చెప్తున్నారు, గులే బకావలి కథ కూడా దీనికోసం తయారైంది కదా, మీ యొక్క కథ అది అని చెప్తున్నారు బాబా. ఇక్కడ మీరు మాయ పైన విజయం పొంది జగజీతులు అవ్వాలి అని వచ్చారు కదా. అక్కడ కూడా చూపిస్తారు, రాజులు అక్కడ రాణిని పొంది రాజ్యాన్ని పొందాలని వస్తారు గులే బకావలి కథలో. అయితే వాళ్ళ ఆటలో గెలవాలి అనే సిస్టమ్ ఉంటుంది, కానీ గెలవనివ్వకుండా మాయ ఏం చేస్తుందంటే అక్కడ దీపం పెట్టి దీపం దగ్గర ఆడడం జరుగుతుంది. పిల్లి మీద దీపం పెడతారు, ఆ దీపం దగ్గర ఆడాలి, ఆ ఆటలో గెలవాలి రాకుమారుడు. అప్పుడే రాణిని వివాహం చేసుకోవడం, రాజ్యాన్ని పొందడం అనేది జరుగుతుంది గులే బకావలి కథలోనమాట. కానీ ఏం చేస్తుంది ఆ రాణి, ఆ రాకుమారి ఆట ఆడినప్పుడు మధ్యలో ఎలకని వదులుతుంది అనమాట. ఆ ఎలకని చూసి పిల్లి
కదిలిపోయి దీపం ఆరిపోయి ఆటలో ఓడిపోతుంటారు వచ్చే వాళ్ళందరూ అన్నమాట. ఒక రాకుమారుడు ఉంటాడు, ఆ ఎలుకని వదలడం అనేది కనిపెట్టి, ఇక్కడ ఏదో జరుగుతుందని మారువేషంలో కనిపెట్టి, తర్వాత అతను ఆటకు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆ ఎలుకను వదలనీయకుండా చేస్తాడనమాట. అప్పుడు ఆయన గెలిచేస్తాడు ఆ ఆటలో. మాయా పిల్లి, ఆ పిల్లి కదలదు, ఆ పిల్లినే బాబా మాయా పిల్లి అంటారనమాట. దీపాన్ని ఆర్పేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, మాయా పిల్లి అంటారే బాబా ఇదే అన్నమాట. మీరు యోగ బలంలో ఉంటూ మాయను జయించాలి అని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మాయ ఏం చేస్తుంది, అంటే ఆ ఆటలోని వేస్తారు కదా, పాసా అంటారు, వాటిని తిప్పేస్తుంది, మార్చేస్తుంది మాయ, గెలవనివ్వకుండా అని చెప్తున్నారు బాబా. ఈ విధంగా గులేబా కవలి కథ కానివ్వండి, అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ కానివ్వండి, ఇవన్నీ సంగమేగ గుర్తుగా చెప్పుకున్న కథలే అని చెప్తున్నారు బాబా. అల్లాహి అవల్దీన్ దేవతా ధర్మకి స్థాపన కర్తే. అల్లాహే వచ్చి అవల్దీన్ అంటే దేవతా ధర్మం యొక్క స్థాపన చేస్తున్నారు. అందుకే అల్లా అవల్దీన్ కథ కూడా ఉంది అని చెప్తున్నారు బాబా. हाथ मताई का खेल भी इस समय का है. बाप को ना याद करने से माया आ जाती है. హాత్ మతాయి అని కూడా ఆట ఈ సమయంలోది, ఆ కథ కూడా హాత్ మతాయి అని. అదేంటంటే ఒక మంత్ర బిల్ల ఉంటుంది, అది నోట్లో వేసుకుంటే భూతాలు దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. అది నోట్లో నుండి ఆ బిళ్ళ తీస్తుంటే భూతాలు వచ్చి పట్టేస్తుంటాయి. అది హాత్ మతాయి అని ఆట చూపిస్తారు. అది మనదే. బాబాను జ్ఞాపకం చేయకపోతే, అంటే ఈ బిల్ల లేకపోతే మీ దగ్గర బాబా స్మృతి అనేది మాయ వచ్చేస్తుంది అన్నమాట, భూతం పట్టేస్తుంది. బాబా స్మృతి అనేది వేసేసుకుంటే బుద్ధిలో నోట్లో ఏమవుతుంది, మాయాభూతాలు దూరంగా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఇది ఆత్మతయి ఆట, ఇక్కడదే అక్కడ అలాగా ఆ ఆట రచించారు అని చెప్తున్నారు బాబా. जो कुछ हो चुका है उनकी बेट बाद में कहानियाँ बनाते. ఏదైతే చరిత్రలో జరిగిపోయిందో దాన్ని కథలుగా రాశారు కూర్చొని అని చెప్తున్నారు బాబా. जो होने वाला है वो तो कुछ बता नहीं सकते. पास्ट में जो कुछ हुआ है उनका ड्रामा बनाते हैं. జరగబోయేదాన్ని ఎవరు కూడా చెప్పలేరు కథలు రచించి, కానీ జరిగిపోయిన దానిదే కథలు డ్రామాలు తయారు చేశారు అని చెప్తున్నారు బాబా. कम स्वर्द अमृत मंथन किस्म किस्म के खेल बनाते. वो बेचारे ये नहीं जानते कि ये बेहद का ड्रामा है. तुम जानते हो ये अनादि अविनाशी ड्रामा है. मनुष्य तो कुछ भी नहीं जानते कि ये ड्रामा कितने वर्ष का है. भल कहते हैं हिस्ट्री रिपीट होती परंतु समझते नहीं है. कंसवधा अने ఒక నాటకము, అమృత మంథన అనే ఒక నాటకము, రకరకాల నాటకాలు ఆటలు తయారు చేశారు భక్తిలో అని చెప్తున్నారు బాబా. జరిగిపోయిన చరిత్ర గుర్తు ఇవన్నీ తయారు చేసుకున్నారు. పాప వాళ్ళకి ఇది తెలీదు, అనంతమైన డ్రామా ఇది అని. మీరైతే తెలుసుకున్నారు అనాది అవినాశి డ్రామా అని. మనుషులకైతే ఏమీ తెలీదు, ఈ డ్రామా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది కూడా తెలీదు అని చెప్తున్నారు బాబా. మళ్ళీ ఇది అంటారు, హిస్టరీ తప్పకుండా రిపీట్ అవుతుంది, చరిత్ర తప్పనిసరిగా రిపీట్ అవుతుంది అంటారు. కానీ ఎన్నాళ్ళకోసారి, ఇది కూడా వాళ్ళకి అర్థం తెలీదు అనేస్తూ ఉంటారు. కానీ ఎన్నాళ్ళకోసారి రిపీట్ అవుతుంది, 5000 సంవత్సరాలకు ఒకసారి. बाप किस्म किस्म के राज समझाते कि बुद्धि में ये बैठे कि हमारा ये अंतिम जन्म बड़ा वैल्यूबल है, इसमें टाइम वेस्ट नहीं करना चाहिए. బాబా రకరకాల రహస్యాలు తీసి చెప్తూ ఉంటారు మనకు. ఎందుకంటే బుద్ధిలో ఇది కూర్చోపెట్టడం కోసమే బాబా ఇదంతా చెప్తారు. ఏంటి కూర్చోపెట్టడానికి, ఇది మా అంతిమ జన్మ, చాలా విలువైన జన్మ, బ్రాహ్మణ జన్మ అనేది అర్థం చేయించటానికి ఎన్నో రహస్యాలు బాబా చెప్తూ ఉంటారు మురళిలో.
చాలా విలువైన జన్మ కాబట్టి ఈ జన్మలో టైం వేస్ట్ చేయకూడదు అని చెప్తున్నారు బాబా. हाथ कारड़े दिल यारड़े, दिल तो आत्मा में ही ना, आत्मा ही कहती है मुझे तंग नहीं करो, मेरे दिल को दुखी नहीं करो. బాబా చెప్తున్నారు చేతులతో పని చేస్తూ కూడా బాబాను బుద్ధితో జ్ఞాపకం చేసుకోండి, టైం వేస్ట్ కాకుండా. మనసుతో బాబాని జ్ఞాపకం చేయండి. మనసు ఎక్కడుంది? ఆత్మలో ఉంటుంది కదా. ఆత్మీయత చెప్తూ ఉంటుంది, నన్ను విసిగించకండి అంటారు కదా. ఎవరు అంటుంటారు? ఆత్మ. నా నా మనసుని దుఃఖిగా చేయకండి అంటూ ఉంటారు కదా. అది కూడా ఎవరంటుంది? ఆత్మ అంటుంది కదా అని చెప్తున్నారు బాబా. बुद्धि समझ से जज करती है, ये हमको सुख देते हैं, ये दुख देते हैं. आत्मा शरीर के बिना तो कह ना सके, आत्मा ही सब कुछ सीखती है. संस्कार आत्मा में भरते हैं. బుద్ధి ద్వారా అర్థమవుతుంది. అప్పుడు ఒక నిర్ణయానికి వస్తుంది బుద్ధి. వీళ్ళు మాకు సుఖం ఇస్తున్నారు, వీళ్ళు మాకు దుఃఖం ఇస్తున్నారు అనే ఫీలింగ్స్, ఆ నిర్ణయాలు బుద్ధిలో వస్తూ ఉంటాయి. ఆత్మ శరీరం లేకుండా ఏమీ మాట్లాడలేదు కదా. మాట్లాడుతుందా? నన్ను దుఃఖం కలిగించకండి, నన్ను విసిగించకండి. ఇవన్నీ ఆత్మ శరీరం లేకుండా మాట్లాడగలదా అంటున్నారు బాబా. ఆత్మే అన్నీ నేర్చుకుంటుంది, సంస్కారము ఆత్మలోనే నిండుతుంది అని చెప్తున్నారు బాబా. అభి తుమ్కో పరం పిత పరమాత్మ सिखला रहे हैं, तुम जानते हो बाप ज्ञान का सागर है, पतित पावन है, वो भारत के लिए सौगात ले आते हैं वैकुंठ की, इसलिए गाया हुआ है सर्व के सद्गति दाता. उनका बर्थ प्लेस भारत है. ఇప్పుడు పరంపిత పరమాత్మ మనకు నేర్పిస్తూ ఉన్నారు. జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు కదా బాబా. అతడు మనకు అంటే భారతీయుల కోసం సౌగాత్ బహుమతి తీసుకుని వచ్చారు. ఏంటది? వైకుంఠం యొక్క బహుమతి. అందుకే సర్వుల సద్గతి దాత అని చెప్పారు. వైకుంఠంలో స్వర్గంలో వెళ్ళే ప్రాప్తి అందరికీ ఇచ్చేవాడు బాబాయే కదా. అందుకే సద్గతి దాత. స్వర్గము వైకుంఠంలో వెళ్ళడాన్ని సద్గతి అంటారు. సద్గతిలో ఉన్న జన్మాది. उनका बर्थ प्लेस भारत है. सोमनाथ का मंदिर भी यहाँ ही है. शिव बाबा आया था तब तो उनका यादगार मंदिर बनाया है यहाँ. वो कब आए, क्या करके गए, ये नहीं जानते. భారతదేశము శివ్ బాబాకు జన్మభూమి అయింది. అందుకే సోమనాథ మందిరం కూడా ఇక్కడే నిర్మించారు, శివ మందిరము. ఇప్పుడు విదేశాల్లో భారతీయులు వెళ్ళి ఉండడం వల్ల అక్కడ కూడా టెంపుల్స్ కడుతున్నారు అనుకోండి, కానీ మందిరాలు భారతదేశంలోనే కదా మొదలైంది. అందులో కూడా సోమనాథ మందిరం ఎంత వైభవంగా కట్టారు. శివ్ బాబా ఒకప్పుడు వచ్చారు కాబట్టి దాని యొక్క స్మృతి చిహ్నమే ఈ మందిరాలు కట్టారు. కానీ అతడు ఎప్పుడు వచ్చారు, వచ్చి ఏం చేశారు, ఇది ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. लक्ष्मी नारायण थे, फिर कहाँ गए, वो थोड़े ये समझते कि वो इस पतित दुनिया में है. లక్ష్మీనారాయణలు ఒకప్పుడు ఉండేవారు, భారతదేశంలో రాజ్యం చేశారని శాస్త్రాల్లో ఉంది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు తర్వాత? ఇది తెలియట్లేదు మనుషులకి. వాళ్ళు ఈ పతిత ప్రపంచంలోనే ఉన్నారు ఇప్పుడు జన్మల్లో వచ్చి అనేది మనుషులకు తెలియట్లేదు అంటున్నారు బాబా. सतो प्रधान थे, फिर चक्र लगाकर तमो प्रधान बने. नाम रूप तो बदल जाता है ना. इस जन्म में हर जन्म में फीचर्स बदल जाते हैं. ये बना बनाया ड्रामा है, इसमें जरा भी फर्क नहीं पड़ सकता. सतो ప్రధానంగా ఉండేవారే లక్ష్మీనారాయణలు, తర్వాత చక్రంలో వస్తూ తమ ప్రధానమైపోయారు. ఇప్పుడు నామరూపాలు మారిపోయి ఉంటాయి కదా, అదే జన్మ అదే రూపాలతో ఉండరు కదా. ప్రతి జన్మలో రూపురేఖలు మారిపోతాయి అని చెప్తున్నారు బాబా. ఇది తయారు చేయబడిన డ్రామా, దీనిలో కొంచెం కూడా తేడా రాదు. ఫీచర్స్ ఏక్ నా మిలే దూసరే సే, ఒకరి రూపాలు ఇంకొకరితో కలవవు కూడా ఈ డ్రామాలో. बाबा को बच्चों पर रहम पड़ता है कि बच्चे अपने बाप को जान लेवे. मालूम तो पड़ता है ना, बी के वृद्धि को पाते रहेंगे, एक दिन ये भी आएगा जो फेरा पहनते रहेंगे. तुम्हारी प्रदर्शनी में सब आएंगे. दिन प्रतिदिन नाम बाला होता जाता है. బాబా చెప్తున్నారు
పిల్లలపైన దయ కలుగుతుంది బాబాకు. పిల్లలు తమ తండ్రిని తాము తెలుసుకోవాలి వచ్చి అని తెలుస్తుంది కదా రోజు రోజుకి. బీకేల దగ్గర వృద్ధి కూడా జరుగుతుంది. ఒకరోజు అందరూ ఇక్కడ వచ్చి చక్రం వేసే వెళ్తారు. ప్రదర్శనలో అందరూ వస్తారు. రోజు రోజుకి మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది. అటువంటి రోజు వస్తుంది అని చెప్తున్నారు బాబా. बाबा ओपिनियन की भी किताब छपाते हैं, ये भी काम आएगी, बहुतों को बेच देनी पड़ेगी. బాబా ఎవరైనా విఏపీ లాంటి వాళ్ళు వచ్చి ఒపీనియన్ రాస్తారు కదా, ఆ ఒపీనియన్లన్నీ కలిపి పుస్తకాలు ప్రింట్ చేయిస్తూ ఉంటారు బాబా. అవి కూడా పనికి వస్తాయి ఎక్కడైనా సేవకు. ప్రింట్ చేసినవి చాలామందికి పంపించాల్సి వస్తుంది కదా అంటున్నారు బాబా. बच्चे जो सर्विसेबल है उनको सारा दिन ख्यालात रखनी पड़ते, वो झटकेंगे बल बी के आकर मिल सकती हैं. పిల్లలు సర్వీసెబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రోజంతా ఆలోచనలు చేస్తూ ఉంటారు సర్వీస్ కోసమే. బాబా చెప్తున్నారు, మీరు ఎవరికైనా గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఎవరికైనా చెప్పాలన్నా కూడా మీరు చెప్పండి, బీకేలు వస్తాము కలుస్తాము, వెంటనే ఆ బీకేలు రండి కలవండి అని ఒప్పుకుంటారు కూడా అని చెప్తున్నారు బాబా. भूख हड़ताल रखते तो 10-12 दिन के बाद कमज़ोर हो जाते, फिर इतनी बात नहीं कर सकते. तुम्हारी बात को समझेंगे और कहेंगे कि बराबर जीवन मुक्ति पाने का यही ठीक रास्ता है. सर्व का सदगति दाता तो एक ही बाप है, बाकी सब है भक्ति मार्ग के गुरु. गुरु तो बहुत हो गए ना. బాబా చెప్తున్నారు, ఎక్కడైనా కూడా మీరు వెళ్ళి జ్ఞానం చెప్పచ్చు, కలవచ్చు. నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు చూడండి, స్ట్రైక్స్ చేస్తూ ఉంటారు. 10-12 రోజుల తర్వాత నీరసించిపోతారు, అంత మాట్లాడలేరు వాళ్ళు. అలాంటి చోట కూడా మీరు వెళ్ళి చెప్పచ్చు జ్ఞానం, మీ విషయాన్ని అర్థం చేసుకుంటారు. నిజంగానే జీవన్ముక్తి పొందే మార్గం కరెక్ట్గా మీరు చెప్తున్నారు అని కూడా గుర్తిస్తారు మీ మాటల్ని అన్నారు బాబా. సర్వుల సద్గతి దాత ఒక బాబాయే, మిగిలిన వాళ్ళందరూ భక్తిని నేర్పించే భక్తి మార్గం గురువులే కానీ సద్గతిలో తీసుకెళ్ళే గురువులు కాదు అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. గురువులైతే చాలామంది తయారయ్యారు ఇప్పుడు. స్త్రీ కా పతి भी गुरु है, कथा सुनाने वाले को भी गुरु कहते. ये सब समझने की बातें हैं. స్త్రీకి పతి గురువు అంటారు. ఎక్కడైనా కథ శాస్త్రము వినిపిస్తే వెళ్ళి వినేవారందరూ వాళ్ళని ఏమంటారు, వినిపించేవారిని గురువు అంటారు. సత్సంగాల్లో కథ చెప్పేవాళ్ళని గురువు అంటారు. ప్రతి ఇంట్లో స్త్రీకి ఉన్న భర్తని గురువు అంటారు. ఇలా ఎన్నో రకాల గురువులు అయిపోయారు అని చెప్తున్నారు బాబా. बच्चों का माता बहुत विशाल होना चाहिए सर्विस के लिए. बाप को याद कर रावण पर विजय पाने, श्वास व्यर्थ नहीं गंवाना है. పిల్లల బుద్ధి చాలా విశాలంగా కావాలి సర్వీస్ కోసము. బాబాను జ్ఞాపకం చేస్తూ రావణ్ మీద విజయం పొందాలి, ఏ శ్వాస వ్యర్థంగా పోగొట్టకండి అన్నారు బాబా. బాబా స్మృతిలో సఫలం చేసుకోండి. जो समय बर्बाद करते रहते उनको बेसमझ कहा जाता है. बाप कहेंगे किसका जीवन हीरे जैसा बनाने तुम सर्विस नहीं करते हो, कितना वेस्ट ऑफ टाइम, वेस्ट ऑफ एनर्जी करते हो. ఎవరైతే సమయాన్ని వృధా చేస్తూ ఉంటారో తెలివి తక్కువ వారు అంటారు బాబా వారిని. బాబా అంటారు, ఎవరి జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేయలేకపోతున్నవి, సర్వీస్ చేయలేకపోతున్న వజ్ర సమానంగా తయారు చేసే సేవ అని బాబా అంటారంట. తెలివి తక్కువ వారు అంటారు కదా, సమయాన్ని సేవలోని బాబా స్మృతిలో సఫలం చేసుకోకపోతే ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎంత ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. कुछ भी समझते नहीं, इसलिए पत्थर बुद्धि कहा जाता है. इसमें सारी योग की बात है. बाप को याद करो और वर्षा ले लो. బాబా చెప్తున్నారు, కొంతమందికి ఏమీ అర్థం కాదు. రాతి బుద్ధి అనాలి కదా వారిని. సమయాన్ని ఎలా సఫలం చేసుకోవాలనేది కూడా అర్థం కాదు కొంతమందికి. బాబా చెప్తున్నారు, ఇదంతా యోగం యొక్క విషయాలు, యోగం మీద ఆధారపడి ఉంది. ఇక్కడ బాబాని జ్ఞాపకం చేయండి, వారసత్వాన్ని తీసుకోండి అని చెప్తున్నారు బాబా. ఏ అర్థ కభీ కోయి సమజ్ నా సకే,
वो तो ब्रह्म को याद करते, बाप कहते मुझे याद करो तो विकर्म विनाश होंगे। ब्रह्म कोई पतित पावन है क्या? पतित पावन तो పరం పిత పరమాత్మ है। ఈ మాటల యొక్క అర్థము ఎవరు ఎక్కడ చెప్పలేరు అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గంలో బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు సన్యాసులు. కానీ ఇక్కడ బాబా చెప్తున్నారు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ వికర్మాలు వినాశనం అవుతాయి. బ్రహ్మతత్వాన్ని ఏమైనా పతిత పావన్ అంటారా ఏంటి? పతితుల్ని పావనంగా చేసేవాడని మహిమ ఎవరికి వచ్చింది? పతిత పావన్నని. పరంపిత పరమాత్మ యొక్క మహిమ ఇది, తత్వం యొక్క మహిమ కాదు. బ్రహ్మ कैसे हो सकता? బ్రహ్మతత్వం ఎలా పతిత పావన్ అవుతారు చెప్పండి. కాబట్టి ఎవరిని జ్ఞాపకం చేయాలి? బాబాని జ్ఞాపకం చేయాలి, తత్వాన్ని కాదు కదా. బిచారీ బహుత్ భూలే హుయే అని పాపం వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి ఉన్నారు. తత్వమే భగవంతుడు అనుకుంటున్నారు వాళ్ళు. बाप बच्चों को फिर भी कहते बच्चे टाइम वेस्ट नहीं करो, बाबा को याद करो. మళ్ళీ బాబా గుర్తు చేస్తున్నారు పిల్లలకు, పిల్లలారా టైం వేస్ట్ చేయకండి. ఈ ఆఖరి జన్మలో మీరు బాబానే జ్ఞాపకం చేసుకోండి. बाबा जानते कई बच्चे दिन रात बहुत टाइम वेस्ट करते, सारा दिन कुछ भी पुरुषार्थ नहीं करते. बाबा अपना मिसाल भी बताते. కొంతమంది పిల్లలు బాబాకు తెలుసంట రాత్రి పగలు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు, రోజంతా ఏమీ పురుషార్థమే చేయడం లేదు. बाबा अपना मिसाल भी बताते, भोजन पर बैठते तो भी बाबा को याद करते. हम दोनों इकट्ठे खाते, शरीर में दो आत्माएं हैं ना, याद करते करते फिर भूल जाता हूँ और ख्यालात आ जाते. इनके ऊपर जवाबदारी बहुत ही ख्यालात आते. इसलिए बाबा कहते तुम जास्ती याद में रह सकते हैं, इनको तो मेहनत करनी पड़ती है. బ్రహ్మ బాబా తన ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. భోజనానికి కూర్చుంటాను, బాబాని జ్ఞాపకం చేస్తాను నేను, నాలో శివ్ బాబా ఉన్నారు, ఇద్దరం కలిసి తింటాము ఈ భోజనము, బాబాతో కలిసి తింటాను నేను అని అనుకుని ప్రారంభించేవారంట బాబా. అలా జ్ఞాపకం చేస్తూ చేస్తూ మళ్ళీ నేను మర్చిపోయేవాడిను అని చెప్తున్నారు బ్రహ్మ బాబా. వేరే వేరే ఆలోచనలు వచ్చేసేవి నాకు అని. అయితే శివబాబా చెప్తున్నారు ఈయన తల మీద చాలా బాధ్యతలు ఉన్నాయి కదా, చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే బాబా చెప్తున్నారు మీరు ఎక్కువగా బాబా స్మృతిలో ఉండొచ్చు, మీకు అంత బాధ్యతలు, బ్రహ్మ బాబా అంత టెన్షన్స్ బాధ్యతలు లేవు కదా. బ్రహ్మ బాబా అయితే శ్రమ పడవలసి వచ్చింది. ఇన్ని రకాల బాధ్యతలు ఉండడం వలన బాబాను జ్ఞాపకం చేయడం కోసం శ్రమ పడవలసి వచ్చింది. इसलिए बाबा कहते तुम जास्ती याद में रह सकते, इनको तो मेहनत करनी पड़ती. हमेशा समझो शिव बाबा समझाते, उनको याद करो. ब्रह्मा को याद करने से शिव बाबा भूल जाएगा. ఎప్పుడు కూడా శివ్ బాబా వినిపిస్తున్నారు అనే స్మృతిలో మీరు వినండి, శివ్ బాబాని జ్ఞాపకం చేసుకోండి. బ్రహ్మ బాబాని జ్ఞాపకం చేసినట్లయితే శివ్ బాబాని మర్చిపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. बच्चों को पहले तो अपनी ही कल्याण करना है, फिर दूसरे का. कई तो ऐसे दूसरों का कल्याण करते रहते, अपना करते नहीं हैं. औरों को आप समान बनाते, खुद फिर गुम हो जाते हैं. वंडर है ना, ये भी तुम समझते हो. పిల్లలు ముందు మీ కళ్యాణం మీరు చేసుకోవాలి, తర్వాత ఇతరుల కళ్యాణము అని చెప్తున్నారు బాబా. కొంతమంది ఎలా ఉంటారంటే జ్ఞానం చెప్పి ఇతరుల కళ్యాణం చేస్తూ ఉంటారు, స్వయం యొక్క కళ్యాణం చేసుకోరు. ఇతరుల్ని తమ సమానంగా తయారు చేస్తారు, కోర్స్ ఇస్తారు, క్లాస్ చెప్తారు, బాబా పిల్లలుగా తయారు చేస్తారు. కానీ స్వయం మాయమైపోతారంట, బాబాను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కళ్యాణం వాళ్ళు చేసుకొని కారణంగా, వాళ్ళ పురుషార్థం వాళ్ళు చేసుకొని కారణంగా బాబాను వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. వెండర్ అనిపిస్తుంది కదా ఇలాంటి విషయాలు. तुम अनुभव भी सुनाते हो और कोई सत्संग आदि में थोड़ी ये समझाते हैं. यहाँ भी नंबरवार धारणा होती है. మీరు అనుభవాలు కూడా వినిపిస్తారు, ఇక్కడ అనుభవం కూడా అవుతూ ఉంటుంది మీకు. వేరే సత్సంగాల్లో ఈ విషయాలు ఏమైనా చెప్తారా? బాబా చెప్తున్నారు ఇక్కడే ఇటువంటి జ్ఞానం ఉంటుంది, కానీ ఇక్కడ కూడా నంబర్ వారీగా ధారణ అవుతుంది. వచ్చిన వాళ్ళందరికీ ఒకేలా ధారణ అవ్వట్లేదు. ఏ నాలెడ్జ్ बुद्धि में धारण की जाती है, गाते भर दो झोली. ये नॉलेज तो बुद्धि में भरी जाएगी वह झोली में.
ఈ జ్ఞానం బుద్ధిలో ధారణ చేసుకోవటం అనేది జరుగుతుంది ఇక్కడ. అందుకే మా జోలిని నింపే ప్రభు అని అడిగారు. దేంతో? అతను వచ్చేమి ఇస్తాడు? జ్ఞానం. జ్ఞానం అనేది బుద్ధులో నింపుతారా, జోలిలో నింపుకుంటారా? రోజు ఏమైనా జోలి పట్టుకొని వస్తున్నారట మీరు నింపుకోవడానికి? అంటే బుద్ధిని జోలి అని వర్ణించి అక్కడ పాడారు మీరు. మా జోలిని నింపేయండి అన్నారు. అంటే బుద్ధిని నింపుతున్నారు బాబా వచ్చి జ్ఞానంతో. ఇప్పుడు पारस बुद्धि और पत्थर बुद्धि गाया जाता है। तुम्हारा ये जीवन बहुत अमूल्य है, इसमें पुरुषार्थ की बहुत ज़रूरत है। పారస బుద్ధి, పత్తర బుద్ధి అని రెండు రకాలు వర్ణించారు కదా. కాబట్టి రోజు మన బుద్ధిలో ఈ రత్నాలు నింపుకుంటే ఏమవుతుంది? పారస బుద్ధి తయారవుతుంది. మీ జీవితం చాలా అమూల్యమైనది. ఈ జీవితంలో పురుషార్థం యొక్క అవసరం చాలా ఉంది అని చెప్తున్నారు బాబా. गृहस्थ व्यवहार में रहकर सब कुछ करना है, सर्कमस्टेंस देके जाते हैं. గృహస్థ వ్యవహారాల్లో ఉంటూ అన్ని కార్యాలు చేసుకుంటూ నడవాలి. పరిస్థితుల్ని కూడా చూడడం జరుగుతుంది. ఎవరు ఎదురుగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని బట్టి फॉलो अव्वाली. बल कुमार है, देखा जाता है सर्विस अच्छी कर सकते तो छुड़ा भी लेते हैं. हर एक का सर्कमस्टेंस देखकर फिर राय दी जाती है. सर्जन नब्ज देखने बिना राय दे ना सके. ये है अविनाशी सर्जन, आत्मा को मन मनोभाव का इंजेक्शन लगाते हैं. इनका ये एक ही इंजेक्शन है जो 21 जन्म के लिए एवर हेल्दी बना देते हैं. बाबा చెప్తున్నారు, భలే కుమార్ అయి ఉన్నప్పటికీ, అంటే కుమారీలకు ఎలాగో బాబా సేవలు తీసుకుంటారు సెంటర్లో కదా, సమర్పణ చేసుకుంటారు. కానీ కుమార్ అయినప్పటికి కూడా వాళ్ళు మంచి సేవ చేయగలుగుతున్నారు. మంచి స్వభావము ఉంది, మంచి సేవ చేయగలరు, వాళ్ళు ఉంటే మంచి సేవ జరుగుతుంది అనిపిస్తే బాబా వాళ్ళని లౌకిక ఉద్యోగం వ్యాపారం నుండి విడిపించి మరి సేవలో తీసుకుంటారంట. అలా ప్రతి ఒక్కరి పరిస్థితిని బట్టి చూసి, వాళ్ళ ఇంటి పరిస్థితి, వాళ్ళ యొక్క స్వస్థితి ఎలా ఉంది అది చూసి బాబా సలహా ఇస్తారు. ఎలాగైతే డాక్టరు నాడి చూడండి సలహా ఇవ్వలేరు కదా, అలాగే అవినాశి సజ్జన్ శివ్ బాబా నాడి చూసి వారి పరిస్థితుల్ని చూసి సలహా ఇస్తారు. కొంతమందికి అయితే మీరు ఉద్యోగం చేస్తూనే నడవండి అంటారు బాబా. బాబా చెప్తున్నారు, సర్జన్ అయిన బాబా ఆత్మకు మన్మనాభావాన్ని ఇంజెక్షన్ వేస్తున్నారు. ఇది ఒక్కటే ఇంజెక్షన్ 21 జన్మల వరకు ఎవర్ హెల్తీగా తయారు చేసేస్తున్నారు బాబా ఈ ఒక్క ఇంజెక్షన్తోని. प्रजापिता ब्रह्मा के कितने ढेर बच्चे, कितना बड़ा गृहस्थी है, ये है बेहद का गृहस्थ व्यवहार. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలు తయారయ్యారు, మీరు ఎంత పెద్ద గృహస్థి అయ్యారు బ్రహ్మ బాబా. అనంతమైన గృహస్థ వ్యవహారం కదా బాబాది. ये शिव बाबा का रथ है ना, तो कितनी आमदनी होती है. బ్రహ్మ శివ బాబాకు రథం అయ్యారు కదా, దీంతో కూడా అతనికి ఎంత సంపాదన జరుగుతుంది. అది ఇస్తారు కదా మరి బాబా, శివ బాబా రథం తీసుకున్నారంటే. बाप कहते मैं इस रथ में बैठ नॉलेज देता, नहीं तो कैसे दूंगा. कृष्ण तो होता है सती गादी में, वही आत्मा सांवरे बनी है, फिर इनके बहुत जन्मों के अंत में प्रवेश करता हूँ. इसलिए भाग्यशाली रथ गाया हुआ है. ब्रह्मा का रथ భాగ్యశాలి రథ్, భాగీరథ్ हो गया. బాబా చెప్తున్నారు, నేను ఈ రథంలో కూర్చుని జ్ఞానం వినిపిస్తాను మీకు, లేకపోతే నేను ఎలా జ్ఞానం ఇవ్వగలను అని చెప్తున్నారు బాబా. కృష్ణుడైతే సత్యగా ఆదిలోనే ఉంటారు. కృష్ణుని యొక్క ఆత్మే నల్లగా అయిపోతుంది. అప్పుడు చాలా జన్మల అంతిమ జన్మల ఇతరులను నేను ప్రవేశించి వస్తాను అని చెప్తున్నారు బాబా. అందుకే భాగ్యశాలి రథము, భగీరథుడు అని చెప్పారు బ్రహ్మను. ఎందుకు? కల్పకల్పం అతని శరీరం అనే రథంలోనే శివ్ బాబా వస్తున్నారు కాబట్టి భాగ్యశాలి అయ్యారు కదా బ్రహ్మ బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, अपना तथा दूसरों का जीवन हीरे जैसा बनाने की सेवा करते रहना है। తమ యొక్క మరియు ఇతరుల యొక్క జీవితాన్ని వజ్ర సమానముగా తయారు చేసేటటువంటి సేవ చేస్తూ ఉండాలి। టైం మనీ ఎనర్జీ బర్బాద్ नहीं करना है। మీ యొక్క సమయము ధనము శక్తి వృధా చేయకూడదు। सेकेंड पॉइंट, दूसरों का कल्याण करने के साथ साथ अपना भी कल्याण करना है। ఇతరుల కళ్యాణం చేయడంతో పాటు తమ యొక్క కళ్యాణం కూడా చేసుకోవాలి। बुद्धि रूपी झोली में ज्ञान रतन धारण कर दान भी करना है। బుద్ధి రూపీ జోలిలో జ్ఞాన రత్నాలు ధారణ చేసుకొని దానము కూడా చేయాలి। वरदान, प्रारब्ध की इच्छा को त्याग, अच्छा पुरुषार्थ करने वाले श्रेष्ठ पुरुषार्थी भव। ప్రాలబ్ధం యొక్క కోరికను త్యాగం చేసి మంచి పురుషార్థం చేసేటటువంటి శ్రేష్ఠ పురుషార్థిగా కండి। ప్రాలబ్ధం యొక్క కోరికను త్యాగం చేసి మంచి పురుషార్థం చేసేటటువంటి శ్రేష్ఠ పురుషార్థిగా కండి। श्रेष्ठ पुरुषार्थी उन्हें कहा जाता है जो पुरुषार्थ के प्रारब्ध को भोगने की इच्छा नहीं रखते। శ్రేష్టమైన పురుషార్థులని ఎవరిని అంటారు? ఎవరైతే పురుషార్థ యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవించాలి నేనని కోరిక పెట్టుకోరో, శ్రమ యొక్క ఫలితం ఇక్కడే నాకు దొరకాలి, ప్రాలబ్ధాన్ని నేను అనుభవించాలి, ప్రాలబ్ధం నాకు కనిపించట్లేదు ఏంటి, ఇలా ఈ కోరిక ఎవరైతే పెట్టుకోరో వారే శ్రేష్ఠ పురుషార్థులు। జహా ఇచ్చా హై వహా స్వచ్ఛత ఖతం హో జాతే। ఎందుకంటే ఎక్కడైతే కోరిక ఇచ్చ అనేది ఉంటుందో అక్కడ స్వచ్ఛత అనేది సమాప్తి అయిపోతుంది వారి మనసులో। ఆర్ సోచనే వాళ్ళే బన్ జాతే, మరి ఆలోచించే వారిగా తయారైపోతారు వారు। जो यहाँ ही प्रारब्ध भोगने की इच्छा रखते हैं वो अपनी भविष्य कमाई जमा होने में कमी कर देते हैं। ఎవరైతే ఇక్కడే ప్రాలబ్ధాన్ని నేను అనుభవించేయాలి అని కోరిక పెట్టుకుంటారో వారికి భవిష్యత్ ప్రాలబ్ధం జమ అవ్వడంలో లోటు వచ్చేస్తుంది, భవిష్యత్ ప్రాలబ్ధం తగ్గిపోతుంది। इसलिए इच्छा के बजाय अच्छा शब्द याद रखो। అందువలన కోరిక పెట్టుకోవడానికి బదులు మంచిగా తయారవ్వాలి, నేను ఈ పదం గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా। మంచిగా తయారవడమే పురుషార్థం చేయడమే మన పని। ప్రాలబ్ధం ఇక్కడ అనుభవించాలని కోరిక పెట్టుకోకండి అని చెప్తున్నారు బాబా। श्रेष्ठ पुरुषार्थी सदा फ्लॉलेस बनने का पुरुषार्थ करते, किसी भी बात में फेल नहीं होते। ఇంకా శ్రేష్ఠ పురుషార్థులు అంటే ఎలా ఉంటారు? సదా మచ్చ లేకుండా తయారయ్యే పురుషార్థం చేస్తారు, మచ్చలన్నీ తొలగిపోతాయి, మచ్చలు లేని స్థితి యొక్క పురుషార్థం చేస్తారు। ఏ విషయంలోని ఫెయిల్ అవ్వరు వాళ్ళు, ఇది శ్రేష్ఠ పురుషార్థులు అంటే। స్లోగన్, సాధన్ कमल पुष्प बनकर यूज करो क्योंकि ये आपके कर्म योग का फल है। సాధనాలు కమల పుష్పంలా తయారై ఉపయోగించండి। సాధనాలు కమల పుష్పంలా తయారై ఉపయోగించండి అంటే అతీతంగా ఉంటూ, ఎందుకంటే ఇవి మీ కర్మయోగం యొక్క ఫలము। సాధనాలు మన ఎదురుగా ఏవైతే వస్తున్నాయో వాడుకోవటానికి మన కర్మయోగం యొక్క ఫలితంగానే సాధనాలు వస్తూ ఉన్నాయి। వీటిని కమల పుష్ప సమానంగా అతీతంగా ఉంటూ ఉపయోగించండి అని చెప్తున్నారు బాబా। వాటికి అధీనమైపోకండి। ఈరోజు ముఖ్యంగా బాబా మనకి నొక్కి
చెప్తున్నది ఏంటి? శ్వాస శ్వాస బాబాని జ్ఞాపకం చేసుకోవడంలో సఫలం చేసుకోండి. ఏ శ్వాస వృధా అయిపోకూడదు. చేతులతో పని జరిగిపోతూ ఉండాలి, బుద్ధితో బాబా స్మృతి జరిగిపోతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఈ జన్మ చాలా చాలా విలువైనది. ఎందుకంటే బాబాకు పిల్లలు అవడం, బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవడం, గుడ్డిగవ్వ నుండి వజ్ర సమానంగా తయారైపోవడం అనేది జరుగుతుంది. బైగార్ నుండి ప్రిన్స్ అవుతున్నాం ఇక్కడే. అలాగే నిరుపేద నుండి 100% సంపద భరితలు అవుతున్నాం ఇక్కడే. అందుకే ఈ జన్మ చాలా విలువైనది. మృత్యులోకంలో ఆఖరి జన్మైన ఈ జన్మ, బ్రాహ్మణ జన్మ చాలా విలువైనది. ఈ సమయం, సంగమయుగ సమయం కూడా చాలా విలువైనది. కాబట్టి ఈ సమయాన్ని వృధాగా పోగొట్టుకోకండి. ఈ జన్మను కూడా వృధా చేసుకోకండి. ప్రతి శ్వాస బాబా స్మృతిలో ఉంటూ సఫలం చేసుకోవాలి. కర్మ చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండి సమయాన్ని సఫలం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? ఇతరుల సేవ చేయడమే కాదు, దాంతోపాటు మీ సేవ కూడా మీరు చేసుకోవాలి. గుడ్డిగవ్వ నుండి వజ్ర సమాన జీవితం తయారు చేసుకుని సేవ చేస్తూ ఉండాలి. టైము, మనీ, ఎనర్జీ ఇవి వేస్ట్ చేయకూడదు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? శ్రేష్ఠ పురుషార్థము అంటే పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని ఇక్కడే అనుభవించాలి, ఇక్కడే ప్రాప్తులు నాకు కనిపించాలి అని అనుకోరు వాళ్ళు. కోరిక పెట్టుకోరు ఇక్కడ ప్రాప్తుల కోసం. వారికి భవిష్యత్ కోసం బాగా జమ అవుతూ ఉంటుంది. ఎవరైతే ఇక్కడ కోరికలు పెట్టుకుంటారో భవిష్యత్ సంపదనలో లోటు వచ్చేస్తుంది అంటున్నారు బాబా. అందువలన ఈ కోరిక పెట్టుకోవడానికి బదులు మంచిగా నేను తయారైపోవాలనే పదం గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్లు ఏం చెప్తున్నారు? సాధనాలను ఉపయోగించండి, కానీ మీ కర్మయోగానికి ఫలంగా దొరికినవి ఈ సాధనాలు, వీటిని కమల పుష్ప సమానంగా అతీతంగా ఉంటూ ఉపయోగించండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. हीरा लग जाए हाथ में, जब हीरा लग जाए हाथ में, तो पत्थरों से क्या करना। जब हीरा लग जाए हाथ में, तो पत्थरों से क्या करना। भगवान जो साथ हमारे है, तो पहने गुणों का हम कहना। जब हीरा लग जाए